నమస్తే. తెలంగాణలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అడ్డంగా బుక్ అయినటువంటి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. రోజు రోజుకి ఆసక్తికరమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. దాదాపు 5 కోట్లకు పైగా ఆయన అక్రమ ఆస్తులు కూడగట్టారు. ఇట్లాంటి సందర్భంలో ఏసీబీ అధికారులు వేసినటువంటి కస్టడీ పిటిషన్ 10 రోజులు వేశారు, 8 రోజులు కస్టడీకి ఇచ్చారు. మొదటి రోజు ఆయన నోరు విప్పల, తర్వాత సెకండ్ డే, థర్డ్ డే చాలా కీలకమైనటువంటి అంశాలు చెప్పారు. వీటన్నిటికీ అంటే అధికారులు, పై అధికారుల నుంచి, మంత్రుల నుంచి కూడా నాకు తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉండటం చేత కొన్ని ఫైల్స్పై సంతకాలు పెట్టాల్సి వచ్చింది. అలాగే ఈ ఏదైతే అవినీతి ఉందో దీంట్లో నేనొక్కనే బాధ్యుణ్ణి కాదు, దీని వెనుక చాలామంది ఉన్నారు అనే అంశాలని చెప్పారు. అలాగే ఏసీబీ అధికారులు దానికి సంబంధించి కొన్ని దస్త్రాలను అంటే వారు రెడీ చేసినటువంటి ఫైల్స్, అలాగే శివబాలకృష్ణ ఇంట్లో కానీ కార్యాలయంలో దొరికినటువంటి డాక్యుమెంట్స్ వాటిని ముందు పెట్టి ఇది ఎప్పుడు కొనుగోలు చేశారు, ఎవరి ద్వారా కొనుగోలు చేశారు, ఇది కొనుగోలు చేయడానికి డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ రీతిలో ఆయన మీద ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి అంశాలు చెప్పారు. కస్టడీకి తీసుకున్నటువంటి క్రమంలో సంచల్గూడ జైలు నుంచి నేరుగా ఆయన ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి రేరా సెక్రటరీగా ఉన్నారు ఆ కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ కూడా ఆయన ఛాంబర్లో సోదాలు, తనిఖీలు చేశారు. అక్కడ కూడా చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్, కొంత నగదును పట్టుకున్నారు. అలాగే తర్వాత ఏసీబీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆయన చెప్పినటువంటి కొన్ని అంశాల ప్రకారం ముందుగా బినామీలు ఉన్నారు, ఆ బినామీలను గుర్తించారు. వారెవరు, వారికి ఎంత ఆస్తి మీ ద్వారా వెళ్ళింది, ఇట్లాంటి వాటితో పాటు ఏసీబీ రైడ్స్ జరగే ముందు అంటే 2 రోజుల ముందు ఈయనకి 2 కోట్లాది రూపాయలు విలువైనటువంటి 2 కార్లు గిఫ్ట్గా ఇచ్చారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఎందుకు ఇచ్చారు, ఇవ్వటానికి ప్రధాన కారణం ఏంటి అనేది, అలాగే విలువైనటువంటి వాచ్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, బట్టలు కానీ, షూస్ కానీ, ఇంకా ప్రతీది విదేశాల నుంచి రావటానికి కారణం ఎవరు, మీరే వెళ్ళి తెచ్చుకునేవారా లేదా అక్కడి నుంచి వచ్చేయా, ఇట్లాంటి ప్రశ్నలన్నీ కురిపించారు. చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని ఇచ్చారు అనేది ఇప్పుడు బాగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఆయన ఏదైతే పనిచేసినటువంటి ప్రాంతాల్లో ఎక్కడికక్కడే బినామీలను పెట్టుకోవడం, ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అని తెలిసినటువంటి ముందు రోజు దాదాపు 1000కి పైగా ఫైల్స్ని క్లియర్ చేశారట, భారీ మొత్తంలో ముడుపులు తీసుకుని. ఇప్పుడు ఇది కీలకంగా మారింది. దీని వెనుక 2 ఐఏఎస్ అధికారులు, ఒకరు మాజీ, ఇప్పుడు ఒకరు ఫోర్స్లో ఉన్నారు. అలాగే ఒక మంత్రి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. చాలా కీలకంగా మారింది. ఈ వ్యవహారంలో ఇంకా కస్టడీ 4 రోజులు మిగిలి ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి, సమాచారం తెలుస్తుంది అనేది ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చాలామంది అధికారులు దొరికారు, కానీ శివ బాలకృష్ణల ఇప్పటి వరకు ఎవరు దొరకలేదు. ఇది కీలకమైనటువంటి అంశం. సో ఇంకా ఆయన కస్టడీలో ఏం చెప్తారు, ఎవరి పేర్లు బయట పెడతారు అనేది కీలకంగా మారింది. ఇప్పటి వరకు కొంతమంది అధికారులు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వారి పిఏలు ఉన్నారు, ఇవన్నీ చెప్తున్నారు తప్ప పేర్లు బయటపడట్ల. సో మరికొద్ది గంటల్లోనే పేర్లు కూడా బయటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకనంటే కస్టడీలోకి తీసుకున్నటువంటి ఏసీబీ అధికారులు వాటిని రాబట్టే క్రమంలో చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని వారు కూడా సేకరించారు. కాబట్టి ఆ సమాచారాన్ని, దొరికినటువంటి ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో, విలువైన ఆస్తులకు సంబంధించినటువంటి ఇవి ఉన్నాయి, వాటిని ముందు పెట్టి ఇది ఎలా వచ్చింది, కొన్ని ఆయన ఫోన్లు కూడా సీజ్ చేశారు, దానికి సంబంధించి వాట్సాప్ చాటింగ్, అలాగే కాల్ డేటా, ఈ నెంబర్లు ఎవరితో మాట్లాడారు, మీకు వచ్చిన కాల్స్ వీళ్ళెవరు వాళ్ళెవరు అనే దాని మీద మొత్తం ఆధారాలతో ఆ టేబుల్ మీద పెట్టి దీనికి సమాధానం చెప్పండి. ప్రతిదీ కూడా వీడియో రికార్డింగ్.
చాలా కీలకమైనటువంటి అంశం ఇది. ఖచ్చితంగా చెప్పాల్సిందే, కుదరదు చెప్పకపోతే అని చెప్పి ఒక రకమైనటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారంతోనే ఏసీబీ అధికారులు ఒక్కొక్కటిగా తీసుకుంటున్నారు ఆయన దగ్గర నుంచి. మరికొద్ది గంటల్లో ఈ వ్యవహారానికి సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు బయటపడుతున్నాయి అనేది మాత్రం చర్చ జరుగుతుంది.